హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫ్రెండ్ పెళ్ళి విజయవాడలో. సో నేనైతే నాకు కుదిరినంత వరకు కవర్ చేశాను. సో విజయవాడకైతే నేను ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయా. సో మధ్యాహ్నం 3 గంటలకల్లా వాళ్ళ ఇంటికి చేరుకున్నా. సో అప్పటికల్లా షీ వాజ్ ఆల్రెడీ ఇన్ టు మెహందీ. సో 2 హ్యాండ్స్కి పెట్టించుకుంది. విత్ ద బ్రైడ్ మెహందీ పెట్టుకుంది, ఆరుతుంది. అది ఆరేలోపు తనకి టైం. తనైతే బోత్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ పెట్టించుకొని బ్రేక్ తీసుకుంది. సో ఈ గ్యాప్లో నేను అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పెట్టించుకున్నాం. సో నేనైతే బోత్ హ్యాండ్స్కి పెట్టించుకున్నా ఫుల్ వెడ్డింగ్ వైబ్స్ రావాలని. సో ఇలా మెహందీ అయ్యేసరికి ఈవినింగ్ అలా అయింది, 6:30 అలా. సో ఈ గ్యాప్లో మా ఇంకో బ్యాచ్ అయితే వచ్చారు, రావాల్సిన వాళ్ళందరూ. సో వాళ్ళని అయితే పికప్ చేసుకోవడానికి నేను బయటికి వెళ్ళా. ఇంకో బ్యాచ్ దిగుతుంది, నేను పేమెంట్ చేస్తుంది. గాయ్స్ హాయ్ గాయ్స్. ఇక్కడైతే వాళ్ళందరూ సాయితీని చూసి అలా సిగ్గుపడతా ఉన్నారు, ఎందుకంటే తను బిఫోర్ డేనే పెళ్లి బొట్టు పెట్టుకుంది. సో కాసేపు అలా చూసి ముచ్చట్లు పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. సో ఆల్రెడీ లోపల పెళ్లి పనులు, పెళ్లి సామాన్ అంతా సర్దేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. రైట్ టు బి చేద్దాం అనుకున్నాం గాయస్. ఒక ఆమె డెకరేషన్ ఐటమ్స్ తెస్తా అన్నది, బ్యాగ్ అంతా సర్దుకొని వచ్చింది, డెకరేషన్ తెలియదు ఈ మహానుభావరాలు. యా దేర్ షీ ఇస్. అండ్ ఇంకొక ఆమె బ్రైడ్ కిరీటం, అది కూడా తెలియదు. ఎతుకుతున్నారు గైస్, ఈ బ్యాగ్ లో పెట్టానా ఆ బ్యాగ్ లో పెట్టానా అనుకుంటే. సో మేము ఆల్రెడీ బ్రైట్ టు బి అలా చేద్దామని అనుకున్నాం. సో దానికోసం అంత ప్లానింగ్, సామాన్ అంతా కొన్నాం కూడా. సో తెచ్చిన వాళ్ళు తెచ్చమా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్యాకింగ్ చేసేటప్పుడు ఎక్కడో కిందన పడిపోయింది వాళ్ళది. సో అలా 15-20 మినిట్స్ అలా వెతకడానికే అయిపోయింది. సర్లే అని బ్లింకిట్లో ఆర్డర్ చేద్దామని ఆల్మోస్ట్ ఆర్డర్ పెట్టే టైంకి దొరికినాయి అన్నమాట. సో అవన్నీ తెచ్చిన సామాన్తో మేము ఇలా మాకు తోచినంత డెకరేషన్ అయితే చేసాం. సో ఈ గ్యాప్లో సాహితీ అయితే వాళ్ళ ఇంట్లో ఏవో పనులు ఉంటే అవి ముగించుకొని ఫ్రెష్ అప్ అయి వస్తా అని చెప్పింది మాకు. సో కింద మీద పడి ఏదోలా అయితే డెకరేషన్ కంప్లీట్ చేసాము. సో మాకు ఒక పెంట్ హౌస్ ఇచ్చారు ఫస్ట్ స్టేయింగ్. సో దిస్ ఇస్ ద పెంట్ హౌస్ అండ్ దిస్ ఇస్ ద అవుట్ సైడ్ వ్యూ. బాగుంది, ఐ విల్ షో యూ ఇన్ సైడ్. నేను మెహందీ పెట్టుకున్నా గైస్, చూడండి. దిస్ ఎస్ఏ, దిస్ ఇస్ ఫ్రంట్ అండ్ ఇది ఇంకో హ్యాండ్. ఇది థీమ్ బ్రైట్. హాహా. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇక మా లగేజ్ పెట్టేసుకున్నాం అండ్ ఆర్ బ్యూటిఫుల్ రోజెస్ బిజీ ఇన్ మెహందీస్. ఇది మా రూమ్. మా మెహందీ అంతా అయిపోయేసరికి ఈ గ్యాప్లో సాయితీ వచ్చింది. కొద్దిసేపు మాట్లాడుకొని తనైతే ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ లైట్ మేకప్ టచ్ అప్ ఇస్తుంది అలా ఫొటోస్ గ్లూ కోసం. హాయ్ చెప్పు గీత. సో తర్వాత తనకైతే మేము తెచ్చిన ప్రాపర్టీస్ నుండి బ్రైట్ టు బి ట్యాగ్ వేసి ఇలా సెట్ చేస్తుంది మా ఫ్రెండ్ అయితే. సో ఈ గ్యాప్లో మేము కేక్ సెటప్ చేసాము, విచ్ వీ హ్యావ్ ఆర్డర్డ్ ఆల్రెడీ. బ్రైట్ టు బి అనే కేక్ ఆర్డర్ చేసాము అండ్ దాని చుట్టూ కొంచెం బెలూన్స్ అలా వేసి కొంచెం డెకరేషన్, అది డెకరేషన్ కాదులే, ఏదో అలా ఫోటోజెనిక్ ఉండాలని ఏదో అడ్జస్ట్ చేసాము. సో తర్వాత అయితే తనతో కొన్ని రీల్స్ అండ్ చాలా ఫొటోస్ తీసి మేమైతే కేక్ కట్ చేసామన్నమాట. సో ఇది మా కష్టాలు. ఫోటో స్టాండ్ లేకుండే మాకు, లైక్ ఫోన్ స్టాండ్. సో దానికోసమని ఆ రూమ్లో 2 డిక్షనరీలు దొరికితే వాటి మీద అలా పెట్టి యాంగిల్స్ వచ్చేసి ఫొటోస్ అయితే దిగాము. అసలు చాలా కష్టపడ్డాం ఆ ఫొటోస్ కోసం అయితే. ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రెండ్స్, ఇది ఫోర్స్ చేస్తేనే చెప్తున్నా. సో బ్రైట్ టు బి ఈవెంట్ అయ్యేసరికి మాకైతే బీభత్సమైన ఆకలి ఉండే. సో మేము ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అయితే 10 అలా అయింది తినేసరికి. సో నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో ఫుల్ ప్యాక్డ్ ఈవెంట్స్ ఉండే, పెళ్లి కూతురు అండ్ దెన్ నలుగు ఫంక్షన్ ఇవన్నీ ఉండే. సో అండ్ ఆ రోజు మధ్యాహ్నమే మేము ఫంక్షన్కి కూడా బయలుదేరాలి. సో మార్నింగ్ ఈవెంట్స్ కవర్ చేద్దామని మేమైతే ఎర్లీగానే రెడీ అయ్యడం స్టార్ట్ చేసినాం. సో ఇలా ఒకరినొకరు తయారు చేసుకొని వెళ్ళినాం. We all got ready and the girls coming. సో పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మేమున్న ఇల్లు ఇది. సో రెడీ అయ్యి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఈవెంట్స్ ఉన్నాయి, ఆ ఈవెంట్స్ కోసం అని వెళ్తున్నాం.
మేము రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ తనకి గోర్లు తీయడం కూడా అయిపోయింది. సో ఆ ఈవెంట్ అయితే మేము మిస్ అయినాం. సో ఇలా చిన్నపాటి పూజ కూడా అయినట్టుంది. తిప్పండి రౌండ్గా ఇద్దరు తిప్పండి. సాహితీ ఆ రిచువల్స్లో బిజీగా ఉన్నప్పుడు మేము ఖాళీగా ఉండకుండా అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసాము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడంలో. అండ్ కొందరు ఆ రోజు మార్నింగ్ వచ్చారు, ఇద్దరు ఫ్రెండ్స్ మా వాళ్ళు. సో వాళ్ళైతే పక్కకి వెళ్ళి మెహందీ పెట్టుకున్నారు. సో ఇలా ఎవరం ఖాళీగా లేకుండా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. నా బ్లాగ్లో వస్తారా? నెక్స్ట్ అయితే హల్దీ సెరమనీ స్టార్ట్ అయింది. సో మేమైతే ఎల్లో డ్రెస్సెస్ తెచ్చుకోలేదు, ఎందుకంటే ఆ బ్రైడ్ అసలు హల్దీ ఉండదని చెప్పింది మాకు. సో మేమైతే ఏ డ్రెస్ అయితే మార్నింగ్ వేసుకున్నాము అవే డ్రెస్సెస్తో అయితే తనకి నలుగు పూసాము. అండ్ ఇలా వాటర్తో పోజెస్ అయితే ఇచ్చాము. ఇంకో సపోర్ట్ పెట్టుకోండి కింద పట్టుకోవాలా? రెడీనా? రెడీ 3, 2, 1 గో. రెడీ 3, 2, 1 గో. అయ్యా తర్వాత పెళ్లి కూతురు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. తనకి ఇలా ఎల్లో చీర కట్టేసి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు. మేము టకటక ఒక గ్రూప్ ఫొటోస్ ఒక 4-5 తీసి అక్కడ నుండి లంచ్ చేసేసి మేము వెళ్ళిపోయాం, ఎందుకంటే ఫంక్షన్ హాల్కి మళ్ళీ ఉంటుంది. సో మేము ఆ లోపు మేము ప్యాక్ అంతా చేసేసుకొని రావాలి పెంట్ హౌస్ నుండి. సో అందుకని మేమైతే ఫస్ట్ భోజనాలు స్టార్ట్ చేసాం. భోజనాలకు వచ్చేసి మొత్తం వెజ్ ఉండే. సో సమోసా, వైట్ రైస్, బగారా రైస్, ములక్కాడ కర్రీ, చోలే కర్రీ, పాపడాలు, పచ్చళ్ళు ఇలా అన్నీ ఉండే అన్నమాట. సో కడుపు నిండా తినేసి మేమైతే మా లగేజ్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాం. లంచ్ అయిపోయింది. సో వాకింగ్ చేస్తున్నాం బ్రో. వాకింగ్ కాదు, ఆ ఇంట్లో మాకు ప్లేస్ లేదు గైస్, అందుకే మాకు ఇచ్చిన ఆ పెంట్ హౌస్కి వెళ్తున్నాం. అక్కడ మా అక్కలు చూడండి బ్యాగ్లు పెట్టుకొని. ఎండ చంపుతుంది విజయవాడలో. సమ్మర్ హ్యాస్ బిగన్. సన్ స్లాబ్డ్ యాక్చువల్లీ. బాయ్. సో మా వాళ్ళు అయితే ఫస్ట్ రూమ్కి వచ్చేటోనే చేంజ్ చేసేసుకొని ఇలా ఫేస్ ప్యాక్స్ అండ్ ఫేస్ వాషెస్, స్నానాలు ఇవన్నీ చేసేసుకొని ఉన్నారు. సో అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి. అసలు అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. మార్చ్ బిగినింగ్కే మాకు వాచిపోయింది ఎండ బీభత్సంగా ఉంది గాయస్. ఎండ దెబ్బకి డ్రెస్ చేంజ్లు, ఫ్రెష్ అప్లు అన్నీ అయితే. ఈ స్కార్ఫ్ నాదే గాయస్. సో మేమైతే అక్కడ పెళ్ళిలో వేసుకోవాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఒక బ్యాగ్ అండ్ మేము తెచ్చిన ఒక గిఫ్ట్ అండ్ జ్యువెలరీ అంతా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసుకొని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. సో వెహికల్ ఎక్కడానికి రంగులే మారిపోయాయి. ఒక 1.5 hour జర్నీ అలా చేస్తే చల్లపల్లి వచ్చింది, ఎక్కడైతే పెళ్ళి జరుగుతుందో. సో మాకైతే ఒక రూమ్ అంటే పక్కన ఇంకో ఫంక్షన్ హాల్ అంటే అందులో ఇచ్చారు. సో అక్కడైతే రెడీ అయిపోయి మేమైతే ఫొటోస్ ఇట్లా అవి కూడా కానిచ్చేసాము. అండ్ ఈ లోపు పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు పెళ్లి కూతురు వాళ్ళు. సో మేము గ్యాప్లో రెడీ అయ్యి వెళ్ళిపోయాం. రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. గీత అండ్ దిస్ ఇస్ మీ. మేము రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి ఎంటర్ అయ్యేసరికి ఆల్రెడీ రిసెప్షన్ స్టార్ట్ అయింది. రిలేటివ్స్ అందరు స్టేజ్ ఎక్కి ఫొటోస్ కూడా దిగుతున్నారు. సర్లే అని తనకు ఒకసారి కనబడదామని స్టేజ్ దగ్గరికి వెళ్ళేసి కనబడి మేమైతే తినడానికి వెళ్ళిపోయాము. సో తినడానికి మేము ఏం తిన్నామో మీరు ఆల్రెడీ నా రీల్లో చూసే ఉంటారు. సో లాట్స్ ఆఫ్ వెరైటీస్ మేమైతే కడుపు నిండా తినేసాము ఆ రోజు ఫుడ్.
మా తినడం అయ్యేసరికి స్టేజ్ కొంచెం ఖాళీగా ఉండే, సో మేమైతే ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోయాం. సో మా గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగాం వాళ్ళతో. ముహూర్తం అయితే తెల్లారగట్ల 2:43కి అలా. సో రిసెప్షన్ అయ్యాక కొంచెం ఖాళీ టైం దొరికింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి. సో ఇక్కడ తనకి ఫోటోషూట్ చేస్తుంటే మేము వెళ్ళి తనని ఏడిపించడం స్టార్ట్ చేసాం కాసేపు అలా. సో ఫంక్షన్ హాల్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది రిసెప్షన్ తర్వాత. మండపం మొత్తం ఖాళీ అయింది గైస్. మాకు కూడా ఆల్మోస్ట్ నిద్ర వస్తుంది. ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ తింటున్నాం. ఎప్పుడు ఈమెనే ఉంటుంది నా పక్కన అనుకోకండి, ఆమెనే ఉంటుంది, ఎవరు ఉండట్లేదు నా పక్కన. సో ఆమెనే వస్తుంది వీడియోస్లో. యా ఐమ్ హ్యావింగ్ వెనీలా ఐస్ క్రీమ్. పెళ్ళికి వచ్చాము, మా లేడీస్ ఇక్కడ చేసే పని క్రికెట్ చూస్తున్నారు ఈ మహాన్ బాబు. క్రికెట్ ఫంక్షన్ హాల్లో మాకు ఏం దోచకపోతే ఇలా మాకు ఇచ్చిన పక్కన ఏరియాకి వెళ్ళిపోయి మేమైతే ఇలా కాసేపు రీల్స్ చేసుకున్నాం. సో మళ్ళీ ముహూర్తం టైంకి మళ్ళీ వచ్చేద్దాంలే అన్నట్టు వెళ్ళి మేమైతే ఇక్కడ ఈ రీల్స్ చేసేసుకొని కాసేపు టైం పాస్ చేసాం. సో ఈలోపు ముహూర్తం టైం అయింది. సో పెళ్లి కూతురికి అయితే ఇలా పూజలు స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ చేశారు, తర్వాత పెళ్లి కూతురు చేసింది. నాకైతే నిద్ర అస్సలు ఆగలేదు. అసలు ఎన్ని న్యాప్స్ వేసానో, అసలు పడుకుంటూ లేస్తూ మా ఫ్రెండ్స్ కొడుతూ అలా నాకైతే నిద్ర ఎంత ఆపుకుందామని ఆగలేదు. సర్లే అని ఇలా కప్పుకొని పడుకున్నా. సో ముహూర్తం టైం దగ్గరకు వచ్చింది. సో పెళ్లి కూతురుని అయితే ఇలా పూల తోరణం కింద తీసుకెళ్ళడానికి ఎంట్రీ ప్లాన్ చేశారు. సో ఈ ఎంట్రీ అప్పుడు నన్ను నిద్ర లేపారు మా ఫ్రెండ్స్. సో టకటక నిద్ర లేచి ఇలా ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను తనది ఎంట్రీ. టైం 5:07 in the morning. అక్కడ అప్పగింతలు అవుతున్నాయి గైస్. దీస్ ఆర్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ సైటింగ్. ఫైనల్గా అందరి ఫేస్ చూపించింది. అన్ని రిచువల్స్ అయ్యేసరికి మార్నింగ్ 5:36 అట్లా అయింది. సో మేమైతే రిటర్న్ మా లగేజ్ ప్యాక్ చేసేసుకొని విజయవాడ రీచ్ అయిపోయి తర్వాత దేవత దర్శనం చేసేసుకొని ఎవరి ఊరికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.